హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయస్ ఇన్ఫోటెక్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో ఇటీవల జీవన్ ప్రమాణ్ లేటెస్ట్ వర్షన్ అయిన 4.0.3 పీసీ అప్లికేషన్ లో ఆపరేటర్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు స్క్రీన్ పై మనకు ఈ మెసేజ్ వచ్చేస్తుంది, XML పార్సర్ ఎక్సెప్షన్ ఎక్సెప్టెడ్. సో దీని వల్ల మనం డైరెక్ట్ అప్లికేషన్ లో జీవన్ ప్రమాణ్ ని చేయలేకపోతున్నాం. సో ఇప్పుడు ఈ వీడియోలో దీనికి ఆల్టర్నేట్ మెథడ్ ని తీసుకువచ్చాను. ఇది ఎలాంటి అప్లికేషన్ ఇన్స్టాల్ చేయకుండానే 100% సక్సెస్ఫుల్ గా చేయగలం. సో ఇది ఎలా అనేది మీకు లైవ్ లో ఒక పెన్షనర్ తాలూకు జీవన్ ప్రమాణ్ చేసి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ కూడా జనరేట్ చేసి చూపిస్తాను. అందాక వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో దీనికోసం మొదటగా మీ మొబైల్లో లేదా పీసీలో సిఎస్సి డిజిటల్ సేవా పోర్టల్లో లాగిన్ కావాల్సి ఉంటుంది. సో వన్స్ లాగిన్ అయ్యాక పైన సెర్చ్ బార్ లో జీవన్ ప్రమాణ్ అని టైప్ చేసి కింద చూపిస్తున్న లింక్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో ఒకవేళ మీరు వాడే ఫింగర్ ప్రింట్ డివైస్ మంత్ర ఇక్కడ డిఫాల్ట్ సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ మోర్ఫో అయితే అదర్స్ ని సెలెక్ట్ చేసి ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఈ పాపప్ లో ఓకే ని సెలెక్ట్ చేసి మీరు వాడే డివైస్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ చెక్ చేసుకొని అప్డేట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ న్యూ జీవన్ ప్రమాణ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో పెన్షనర్ కి సంబంధించిన మొబైల్ నంబర్, నేమ్, ఆర్గనైజేషన్ టైప్, అలాగే పెన్షనల్ టైప్ మరియు పిపిఓ నంబర్ మరియు ఇక్కడ శాంక్షనింగ్ అథారిటీ, పక్కన డిస్బర్సింగ్ ఏజెన్సీ, దాని పక్కన ఏజెన్సీని సెలెక్ట్ చేసి ఇక చివరగా పెన్షనర్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ని ఎంటర్ చేయండి. జీవన్ ప్రమాణ్ యాప్ లో ఇవన్నీ డిఫాల్ట్ గా వచ్చేస్తాయి. ఇందులో అయితే మనమే టైప్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఒకసారి చెక్ చేసుకొని కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో మీరు అటాచ్ చేసిన ఫింగర్ ప్రింట్ డివైస్ సెర్చ్ చేస్తుంది. వన్స్ డిటెక్ట్ అయ్యాక ఇక్కడ పైన పెన్షనర్ యొక్క ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత డివైస్ పై పెన్షనర్ యొక్క వేలు పెట్టి స్టార్ట్ క్యాప్చర్ ని సెలెక్ట్ చేయండి. వన్స్ పెన్షనర్ ఫింగర్ ఐడెంటిఫై అవ్వగానే ఇక్కడ పెన్షనర్ నంబర్ కి ఆధార్ ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. ఇప్పుడు ఈ విండోలో పెన్షనర్ తాలూకు డీటెయిల్స్ వెరిఫై చేసి 50 రూపీస్ సర్వీస్ చార్జ్ చూపిస్తుంది. కానీ యాక్చువల్ గా డీజీ పే నుంచి డిడక్ట్ అయ్యే అమౌంట్ మాత్రం 20 రూపీసే. సో వన్స్ అమౌంట్ పే చేయగానే ఇక్కడ సక్సెస్ఫుల్ గా లైఫ్ సర్టిఫికేట్ జనరేట్ అయి పక్కనే ఉన్న లింక్ ని సెలెక్ట్ చేస్తే జీవన్ ప్రమాణ్ అఫీషియల్ సైట్ లాగిన్ అడుగుతుంది. ఇక్కడ ప్రమాణ ఐడి ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ ఎంటర్ చేసి మీకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే ఇక్కడ పెన్షనర్ తాలూకు లైఫ్ సర్టిఫికేట్ జనరేట్ అయి కనిపిస్తుంది. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.